హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జస్ట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి బిర్యానీ రైస్ అండి. చికెన్ బిర్యానీ ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దామండి. బిర్యానీ అంటే చాలామందికి ఇష్టమే ఉంటుందండి. మన తెలంగాణలో హైదరాబాదీ బిర్యానీ ఇంత ఫేమస్ అందరికీ తెలిసిందే కదనండి. ఇంతకుముందు వీడియోలలో మటన్ బిర్యానీ మామూలు బిర్యానీ రైస్ తోటి పెట్టానండి. ఇది చికెన్ బిర్యానీ అన్నమాట. సింపుల్గా చేసుకునే చికెన్ బిర్యానీ. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ బిర్యానీ, కానీ అంత టైం లేకుండా చాలా తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనమైతే అందుకోసం అయితే అలాగా మసాలాలు, అలాగా ఆలు ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగ టమాటా ముక్కలు అలా కట్ చేసి పెట్టుకున్నాము. దానికోసం అయితే అన్నమైన పాత్రని అయితే తీసుకొని పెట్టుకున్నాం అన్నమాట. పెట్టుకొని గ్యాస్ వెలిగించి పాత్రని అయితే వేడయ్యేదాకా వేడి చేద్దాము. వేడైన తర్వాత అలాగ ఆయిల్ అయితే పోసుకుందాము సరిపడినంత. మనం బిర్యానీ చేయడానికి అయితే ఖచ్చితంగా బిర్యానీ రైస్ను 1 అవర్ కడిగి పక్కకు పెట్టేసుకోవాలండి. అప్పుడే బాగా వస్తుంది, పుల్లలు పుల్లలుగా సాఫ్ట్గా బాగా వస్తుంది అన్నమాట. అలాగా ముందుగానే కడిగి పెట్టుకోవాలి. మనం అయితే ఆయిల్ అయితే సరిపడినంత పోసుకుందాము. పోసుకున్న తర్వాత అది వేడవడానికి అయితే కాస్త టైం అయితే పడుతుందండి. అలాగా వేడైన తర్వాత బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా అంతా ఒక్కొక్కటిగా అలా వేద్దాము. యాలకులు, చెక్క, మరాఠా మొగ్గ, జాజిపత్రి అలాగనైతే వేద్దాము. ఒక్కొక్కటిగా అవి వేగడానికి అయితే కాస్త టైం అయితే పడుతుంది. మనమైతే ఈ వీడియోని అయితే చాలా సింపుల్గా చాలా చాలా తక్కువ టైం ప్రాసెస్లో చేద్దామండి. బిర్యానీ అయితే ఒకసారి రైస్ వండేసి మళ్ళీ అందులోకి వెళ్ళి తీసి మళ్ళీ ఇందులో గిన్నెలోకి మార్చడం అలా కాకుండా మనం సింపుల్గా చేసుకుందామండి. చేయరాని వాళ్ళు సైతం చేసుకునే విధంగా మంచిగా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాము. అవన్నీ అయితే అన్నీ వేగిపోయినాయండి. ఒకసారి అయితే కలబెట్టేసుకొని ఎలాగ వస్తున్నాయో చూడండి. అలాగా అంత వేగాలన్నమాట. మనమైతే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, ఆలు అలా వేసుకుందామండి. పిల్లలైతే ఎక్కువ స్పైసీగా తినడానికి ఇష్టపడరు కదండి. అందుకే క్యారెట్ అయితే కొంచెం స్వీట్ వస్తుందని వేసుకుందామండి. మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిదే కదండి క్యారెట్. ఇంకా పిల్లలైతే ఆలు కర్రీ బాగా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా అందరూ కూడాను. అలాగా అన్నీ వేసుకొని ఉడికించేసుకొని పక్కన చికెన్ కర్రీ అవుతుందండి. చికెన్ ఒకసారి ఉడికించడం, ఇట్లా రైస్ అలా ఉడికించడం చాలా టైం తీసుకునే వండుకునేది కాబట్టి అలా కాకుండా ఒక పక్క చికెన్ వండుతూ ఇటు బిర్యానీ వండుదాము. ఇలా ఈజీగా ఎలా చేసుకోవాలో లాస్ట్ వరకు చూడండి వీడియో. సింపుల్గా ఎలాగా అయిపోతుందో తెలుస్తుంది అన్నమాట. ట్రిక్ ఏంటి అనేదో తెలుస్తుంది అన్నమాట. ఎలాగ సింపుల్గా ఈజీగా చికెన్ బిర్యానీ చేసేస్తుందా అనేసి. ఏం చేస్తాను మ్యాజిక్ అనేది చూడండి. ఇక్కడైతే ఇవి అయితే ఉడికిపోయాయి కదండి. చికెన్కి అలా వేసే మసాలాలు, ధనియాల పొడి, లవంగాలు, యాలకులు, చెక్కలు అయితే వేద్దాము. అది ఉడికేలోపు అవి కలబెట్టేసుకొని ఇదైతే కలబెట్టుకుందాము. ఇవి అయితే కాస్త వేగిపోయాయి. ఇలా ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగా వేసేసుకొని ఒకసారి అయితే కలిసేటట్టుగా కలుపుకుందాము. అలా కలిపేసుకొని ఇటువైపు చికెన్ ఉడుకుతుంది కదండి, దాన్ని ఒకసారి లుక్ వేసుకుందాము. అది వీడియోలో ఉండదు. ఇప్పుడైతే మనం మసాలాలు అయితే వేద్దాము. ధనియాల పొడి, హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అలాగైతే వేసేద్దామండి ఒకదాని తర్వాత ఒకటి. అది హోల్ గరం మసాలా అన్నమాట. ఇంకా సాల్ట్ అన్నమాట. సరిపడినంత వేసుకోవాలి, కాస్త తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కర్రీలోకి ఉంటుంది కాబట్టి కాస్త తక్కువ వేసుకోవాలి. ఇలాగే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. అలా కలిపేసుకొని కాసేపు అయితే ఉడికించుకుందామండి. మూత పెట్టేసుకొని ఉడికించేసుకొని
మనం బిర్యానీ మసాలా అయితే అలాగా వేస్తున్నాను అన్నమాట. అలా వేసేసుకొని కలిపేసుకుందాము. మనకి ఈజీగా రెండు ఒకటేసారి అయిపోతాయి అన్నట్టు చికెన్ ఇటు రైస్ను మళ్ళీ ప్రత్యేకంగా వండాల్సిన అవసరం ఏమి ఉండదండి. డైరెక్ట్ వేసారు రాగానే అందులోకి వేసేయడం అన్నమాట. ఒక కప్పుకు 2 కప్పుల వాటరు, అది అందరికీ తెలిసిందే కదా. నేనైతే అందాజుగా పోసేస్తున్నాను. ఎక్కువ శాతం నేను ఇలాగే చేస్తాను కాబట్టి నాకు కేజీ బిర్యానీ రైస్కి అందాజుగా వాటర్ అయితే పోసేస్తాను, కరెక్ట్గా పోసాను అన్నమాట. అలాగే మనం ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకుంటామో దాంతో ఒక కప్పుకు 2 కప్పుల వాటర్ అయితే వేసేయాలండి. అవి ఉడికిపోతూ ఉంటాయి. ఇప్పుడు మన చికెన్ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాము. చికెన్ చూసేసాము. ఇటు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడైతే ఇదైతే చూద్దాము. మనం కొత్తిమీర పుదీనా అండి, కొత్తిమీర పుదీనా అలాగా వేసేసుకుందాము. కాస్త మధ్యలో ఇప్పుడు వేసేసి ఫైనల్గా మళ్ళీ వేద్దామన్నమాట. అలా వేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాము. అలాగా ఎటు చికెన్ ఎటువైపు వచ్చిందో అటు చూసుకోవాలి, ఇటు చూడాలి. ఇలాగైతే తొందర అయిపోతుందండి. చికెన్ ఫస్ట్ పొయ్యి మీద వేసుకున్నామంటే ఈ ప్రాసెస్ మొదలు పెట్టామంటే తొందరగానే అయిపోతుంది. ఏదో ఒకటి మొదలు స్టార్ట్ చేసినా అయిపోతుంది. ఇప్పుడైతే అలాగా వచ్చిందన్నమాట వేసారు. ఇలా వేసారు రాగానే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. దీన్ని అయితే ఖచ్చితంగా 1 అవర్ ముందే కడిగి అలాగా పెట్టుకోవాలన్నమాట, నానబెట్టుకోవాలన్నమాట. 1 అవర్ ఖచ్చితంగా తీసుకోవాలండి. 1 అవర్ కాకపోయినా ½ an hour అయినా తీసుకోవాలి. ఎంత నానబెట్టుకుంటే అంత పుల్లగా బాగా వస్తుందన్నమాట. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ వేసుకుంటారు. అలాగా మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాము. అలాగన్నమాట, అలాగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే టైం అయితే సేవ్ అయింది కదండి. ఒకసారి గిన్నెలో ఉడికించి మళ్ళీ అందులోకి వెళ్ళి తీసి మళ్ళీ అలా చేయడం అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఇలా కూడా ఒక వీడియో పెట్టానండి, మటన్ బిర్యానీ. ఇది బాస్మతి రైస్ తోటే మటన్ బిర్యానీ అలా టైం టేకింగ్ ప్రాసెస్ తోటి పెట్టాను. ఇప్పుడైతే సింపుల్గా పెడుతున్నాను అన్నమాట. అలాగన్నమాట. అలా ఉడికించేసుకొని మూత పెట్టుకొని మధ్యలో చూసుకుంటూ ఉండాలంటే అడగంటుతుంది కదా, మధ్యలో చూసుకుంటూ అలా కలుపుతూ చూసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసిందనమాట. అలా అన్నమాట. అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ బిర్యానీ అన్నా కాబట్టి చికెన్ ఏది అని అంటారు కదండి. ఏం చేస్తానో చూడండి. మనం వండి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని తీసుకొచ్చి ఇందులో వేస్తున్నానండి. నేనైతే కాస్త తక్కువగానే వేస్తున్నాను. మనం తీసుకున్న చికెన్ బట్టి వేసుకోవచ్చండి. అలాగే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలనుకుంటే తక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చండి. నేను తక్కువ క్వాంటిటీని వేస్తున్నాను, ఎందుకంటే అది రైస్ను చికెన్ కలుపుకొని తిన్నా మనమే, అందులో వేసుకొని తిన్నా మనమే కాబట్టి ఇలాగా అందరూ ఒకేలాగే తినరు కానీ పెద్దవాళ్ళు ఉంటే బిర్యానీ రైస్ను కాస్త ఎక్కువ ఇష్టపడరు. అందుకోసమే చికెన్ తక్కువగా వేసాను అన్నమాట. వాళ్ళ కోసం వైట్ రైస్ ఉంటుంది కదా, అందుకని చికెన్ తక్కువ వేసాను అన్నమాట. అలాగా వేసుకొని కలిపేసుకోవడమే అన్నమాట. ఇంకేముంది, అలా కాస్త దమ్మిచ్చేసుకొని పైన బరువు పెట్టేసుకొని చిన్న మంట మీద ఉడికించేసుకుంటే బిర్యానీ అయితే తయారైపోతుందండి. కాస్త అలాగా దమ్ ఇచ్చేదైతే కాస్త చిన్న మంటలో ఉడికించేదైతే పెట్టలేదండి వీడియో, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది అనేసి. మళ్ళీ బిర్యానీకి అయితే స్పెషల్గా
నిమ్మకాయ ఉండాల్సిందేనండి. నిమ్మకాయ లేకుండా బిర్యానీ ఎలా అవుతుంది? నిమ్మకాయ ఉంటేనే బిర్యానీ మరి కంపల్సరీ ఉండాలండి. చాలామంది క్రేజీ జెస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మా ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇంకా నేను పెట్టేది ఛానల్ అయితే 1 year అయితే దాటిపోయిందండి. చూడాలి ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ అనేది. నేనైతే ఫైనల్గా తిని చూస్తే చాలా బాగుందండి. రెగ్యులర్గా చేస్తాను కాబట్టి బాగానే ఉంది. వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.